నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంబీబీఎస్ కోర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. ఎంబీబీఎస్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జన్. ఇది మొత్తం 5.5 సంవత్సరాల కోర్సు. ఇందులో 4.5 సంవత్సరాలు అకాడమిక్గా చదవాల్సి ఉంటుంది. అలాగే 1 సంవత్సరం కంపల్సరీ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ చేస్తేనే వాళ్ళు ఎంబీబీఎస్ క్వాలిఫై అయినట్లు. మన దేశంలో ఈ ఎంబీబీఎస్ను నేషనల్ మెడికల్ కమిషన్, ఒకప్పటి ఎంసీఏ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ ఎంబీబీఎస్ లేదా అదర్ డాక్టర్ కోర్సెస్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అలాగే ఆ ఎంబీబీఎస్ లేకపోతే ఆ కోర్సుల సిలబస్, నోటిఫికేషన్స్, వీటన్నిటి మీద అథారిటీ అనేది నేషనల్ మెడికల్ కమిషన్కు, అలాగే ఆయా రాష్ట్రాల్లోని మెడికల్ బోర్డ్స్కి అథారిటీ అనేది ఉంటుంది. ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ పొందాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే నెంబర్ 1, ఏజ్ అనేది 17 సంవత్సరాలు నిండి ఉండాలి. నెంబర్ 2, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఒకవేళ వేరే కంట్రీ వాళ్ళు మన ఇండియన్ మెడికల్ కాలేజెస్లో చదవాలనుకుంటే వాళ్ళు ఎన్ఆర్ఐ కేటగిరీ కింద డొనేషన్ అనేది కట్టి అడ్మిషన్ పొందవలసి ఉంటుంది. నెంబర్ 3, ఇంటర్మీడియట్ లేదా +2 కంప్లీట్ అయి ఉండాలి. అలాగే వీళ్ళు ఇంటర్మీడియట్ లేదా +2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ని సబ్జెక్ట్స్గా చదివి ఉండాలి. లేదా బ్రిడ్జ్ కోర్సుని కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ అడ్మిషన్ పొందడానికి అర్హులు. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ సబ్జెక్ట్స్లో ఓసీ క్యాండిడేట్స్ అయితే 50% కంటే తక్కువ మార్క్స్ ఉండకూడదు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 40% మార్క్స్ అనేవి ఉండాలి. అలాగే ఓసీ, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 45% అనేవి మార్క్స్ ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనేది ప్రతి సంవత్సరం నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ కోర్సులో అడ్మిషన్కు అర్హులు. ఈ నీట్ ఎగ్జామ్ అనేది 720 మార్కులకు ఉంటుంది. ఇక దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మినిమం స్కోర్ అనేది 134 మార్క్స్ కట్ ఆఫ్ స్కోరు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే 107 మార్క్స్ కట్ ఆఫ్ స్కోరు. అలాగే ఓసీ క్యాండిడేట్స్ విత్ డిజేబిలిటీ వాళ్ళైతే 120 స్కోర్ అనేది కట్ ఆఫ్గా ఉంటుంది. ఈ కట్ ఆఫ్ స్కోర్ అనేది ఇయర్ను బట్టి మారుతూ ఉంటుంది. ఇక ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్, కొన్నిసార్లు ఫిబ్రవరిలో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నీట్ ఎగ్జామ్ అనేది కేవలం స్టేట్ మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్ కోసమే కాకుండా జిప్మర్, ఎయిమ్స్ లాంటి టాప్ ఇన్స్టిట్యూట్స్లో ఎంబీబీఎస్ చదవాలంటే, అందులో అడ్మిషన్ పొందాలంటే ఈ నీట్ స్కోర్ అనేది కంపల్సరీ. ఇక ఎంబీబీఎస్ సీట్లను ఎలా భర్తీ చేస్తారంటే ఆయా స్టేట్లలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్లలో 85% స్టేట్ స్టూడెంట్స్కి, అంటే స్టేట్ కోటాలో, అలాగే 15% ఆల్ ఇండియా కోటాలో ఫిల్ చేస్తారు. ఎవరైతే వాళ్ళ స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో చదవాలనుకుంటారో వాళ్ళు ఈ 15% ఆల్ ఇండియా కోటా కింద పోటీ పడవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్సు సిలబస్ గురించి, అలాగే ఎంబీబీఎస్ తర్వాత స్పెషలైజేషన్స్ లేదా జాబ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకుందాం. లాస్ట్లో తెలంగాణ స్టేట్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల గురించి, వాటి కట్ ఆఫ్ స్కోర్స్ గురించి తెలుసుకుందాం. ఎంబీబీఎస్ సిలబస్ని కనుక చూసినట్లయితే 4.5 సంవత్సరాల అకాడమిక్స్లో 9 సెమిస్టర్స్ ఉంటాయి. అలాగే ఈ 9 సెమిస్టర్స్ని 3 ఫేజెస్గా డివైడ్ చేశారు. నెంబర్ 1, ప్రీ క్లినికల్ ఫేజ్. ఇందులో ఫస్ట్, సెకండ్ సెమిస్టర్స్ ఉంటాయి. ఇందులో ఉండే సబ్జెక్ట్స్ చూసినట్లయితే అనాటమీ, ఫిజియాలజీ, అలాగే బయోకెమిస్ట్రీ. నెంబర్ 2, పారా క్లినికల్ ఫేజ్. ఇందులో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెమిస్టర్స్ ఉంటాయి. ఇందులో ఉండే సబ్జెక్ట్స్ పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, అలాగే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్లో పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 3, క్లినికల్ ఫేజ్. ఇందులో 6, 7, 8, 9 సెమిస్టర్స్ ఉంటాయి. ఇందులో ఉండే సబ్జెక్ట్స్ కమ్యూనిటీ మెడిసిన్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, డెర్మటాలజీ, సర్జరీ, అనస్థీషియాలజీ, ఈఎన్టీ, ఆప్థాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, అలాగే సెమిస్టర్ లాస్ట్లో క్లినికల్ పోస్టింగ్స్ అనేవి ఉంటాయి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది 4.5 సంవత్సరాల ఎంబీబీఎస్ సిలబస్. ఎవరైతే అన్ని సబ్జెక్ట్స్లోనూ పాస్ అవుతారో వాళ్ళు 1 ఇయర్ ఇంటర్న్షిప్కు అర్హులు.
ఈ 1 year ఇంటర్న్షిప్ కంపల్సరీ. ఇది చేస్తేనే వాళ్ళకి ఎంబీబీఎస్ పట్టా అనేది వస్తుంది. ఈ ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయాక మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, హయ్యర్ స్టడీస్ అలాగే జాబ్స్. హయ్యర్ స్టడీస్ గురించి మాట్లాడినట్లయితే ఎవరైతే ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేయాలనుకుంటారో వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్, ఎంఎస్ మాస్టర్ ఆఫ్ సర్జరీ, అలాగే డిఎన్బి డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డు. ఇప్పుడు ఎండీలో ఉండే స్పెషలైజేషన్స్ చూసినట్లయితే అనాటమీ, మైక్రోబయాలజీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, ఇమ్యూనో హెమటాలజీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనెస్థీషియాలజీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, రేడియో డయాగ్నోసిస్, రేడియోథెరపీ, సైకియాట్రిక్ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్. ఈ విధంగా 22 స్పెషలైజేషన్స్లో ఎండి అనేది చేయవచ్చు. ఇక ఎంఎస్ చూసుకున్నట్లయితే జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆప్థాల్మాలజీ, ఈఎన్టీ, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ. ఇక డిఎన్బిలో సుమారు 19 రకాల స్పెషలైజేషన్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే పీజీ చేయాలనుకుంటారో వాళ్ళు నీట్ పీజీ, జిప్మర్ పీజీ, ఎయిమ్స్ పీజీ, అలాగే డిఎన్బి ఎంట్రన్స్ టెస్ట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ తర్వాత ఎండి, ఎంఎస్ఏ కాకుండా ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, ఎంహెచ్ఏ, అలాగే మాస్టర్ ఇన్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎంటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అలాగే మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్. ఈ స్పెషలైజేషన్స్ అనేవి కూడా చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళకు జాబ్స్ చూసినట్లయితే గవర్నమెంట్ సెక్టార్లో వీళ్ళకు మెయిన్గా రైల్వేస్, మున్సిపల్ కార్పొరేషన్స్లో గవర్నమెంట్ డాక్టర్గా జాబ్స్ ఉంటాయి. ఈ జాబ్స్ కోసం ప్రతి ఏడాది యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్లో కూడా డాక్టర్స్గా పనిచేయవచ్చు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్లో మెయిన్గా డాక్టర్గా, అలాగే సొంతంగా మనం క్లినిక్ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రైవేట్ డాక్టర్స్కి మెయిన్గా స్టార్టింగ్ శాలరీ అనేది 25K నుండి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియాలో అలాగే తెలంగాణ స్టేట్లో ఉన్న మెడికల్ కాలేజీలు అలాగే వాటిలో ఉన్న సీట్లను కనుక చూసినట్లయితే మన ఇండియాలో మొత్తం 541 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వీటిలో గవర్నమెంట్ వచ్చేసి 280, అలాగే ప్రైవేట్ వచ్చేసి 261. ఇక ఇందులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను చూసినట్లయితే ఇక మొత్తం సీట్ల సంఖ్య 80,000 వరకు ఉంటే వీటిలో ప్రైవేట్ కాలేజెస్లో 39,000 సీట్లు, అలాగే గవర్నమెంట్ కాలేజెస్లో 40,000 వరకు ఎంబీబీఎస్ సీట్లు అనేవి ఉన్నాయి. తెలంగాణలో చూసుకున్నట్లయితే మొత్తం 34 మెడికల్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ వచ్చేసి 23, అలాగే గవర్నమెంట్ వచ్చేసి 11. తెలంగాణలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య సుమారు 6,000 వరకు ఉంటాయి. వీటిలో ప్రైవేట్లో 4,000 వరకు, అలాగే గవర్నమెంట్లో 2,000 వరకు మెడికల్ సీట్లు అనేవి ఉన్నాయి. ఇక తెలంగాణలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ లిస్టు అలాగే గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక ఎంబీబీఎస్ సీటు ఫీజు వివరాలు చూసినట్లయితే గవర్నమెంట్ కాలేజెస్లో సుమారు 10,000 నుండి 70,000 వరకు ఉంటుంది. ఇక ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ కింద అయితే 60,000 నుండి, అలాగే బి కేటగిరీ అయితే 11 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. ఇక సి కేటగిరీ అనేది ఎన్ఆర్ఐ కేటగిరీ, దీంట్లో సుమారు 22 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎంబీబీఎస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఎంబీబీఎస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.